ఇప్పటికైనా బాధ్యతాయుతంగా విషయాల్ని నిబంధనలను తెలుసుకుని మాట్లాడితే ఆయన ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా ఆయన రాణిస్తారు. ఎప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకొని శాసనసభకు వచ్చి హుందాగా విషయాల మీద, సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ప్రజల తరఫున మాట్లాడి ప్రజల మన్నన పొందేటువంటి ఫ్లోర్ లీడర్గా రాణించడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి అసంబద్ధమైనటువంటి ఇర్రెగ్యులర్ డిమాండ్స్, అన్లాఫుల్ డిమాండ్స్ను ఆయన చేసి ప్రజల్లో అబాస్ పాలవడం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నాను.